హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 26 మీకు ఈ వీడియో తెలుగులో క్లారిటీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చాలా మంది లాంగ్ వీడియోస్ బ్రో ముందు మాదిరి అంటున్నారు, కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నా మొబైల్ స్క్రీన్ అనేది పగిలిపోయింది. లిటరల్లీ నా మొబైల్ స్క్రీన్ ప్రెసెంట్ నౌలో అయితే 40% బ్లాక్ అయిపోయింది. అండ్ మిగిలిన 60%లోనే నేను వాయిసింగ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, థంబ్నెయిల్ మీ అందరికీ డైలీ ఒక వీడియో కుదిరితే 2 వీడియోస్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. అండ్ వీటితో పాటు నా రెగ్యులర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను. ఇంత స్ట్రెస్ నేను తీసుకుంటా, ప్లస్ నా మొబైల్ కూడా ఇస్తున్నందుకు అది నన్ను ఎంతలా తిట్టుకుంటుందో నాకైతే తెలియదు, కానీ లిటరలీ ఆ మొబైల్ కూడా రీసెంట్గా అయితే ఫుల్గా హ్యాంగ్ అవుతుంది. సో అందుకనే లాంగ్ వీడియోస్ చేయడం కోసం అయితే కుదరడం లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అందుకనే కొన్నాళ్ళు లాంగ్ వీడియోస్ రాలేవు. అందుకనే బ్లీచ్ యానిమేస్ కూడా డైలీ ఒక వీడియో అండ్ ఒక ఎపిసోడ్ కవర్ చేసుకుంటానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మాంగా టార్గెట్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఒకవేళ కానీ నేను ఆ టార్గెట్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అదే చేయ బ్రో అని అడుగుతారు. అండ్ మీకోసం డైలీ ఒక వీడియో చేయడం కోసం నేను ట్రై చేసిన అనుకోండి, ఈసారి నా మొబైల్ ఫుల్ గా డెడ్ అయిపోతుంది. అందుకని నేను కొంచెం టైం తీసుకుంటా, 1 మినిట్ అట్లా ఎక్స్పోర్టింగ్ చేసుకుంటా మీకైతే లాంగ్ వీడియో తయారు చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మీకు ఇదంతా చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరులో చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అదే పనిగా డిలే చేస్తున్నానని చెప్పి అడుగుతున్నారు. అందుకని మీకు ఈ నిజం అయితే చెప్తున్నాను, లేదంటే ఇప్పటికీ నిజం చెప్పేవాని కాదు. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఓకేలేండి, నా దురదృష్టం గురించి మీకు చెప్తే ఇంకా మళ్ళీ మీకు కూడా బాధ అవుతుంది. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన రుకియాని అయితే చూపిస్తారన్నమాట. మన రుకియా కూడా అందరితో పాటు మన ఇచ్చుగో ల్యాండింగ్ అయితే చూస్తుంటుంది. అంత పర్ఫెక్ట్ గా చూడదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే ఎంటర్ అయ్యారు అని చెప్పి రుకియాకి అర్థమైపోతుంది. అండ్ ఇంకొక సైడ్ అందరు సోల్ రిపర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కెంపాచి గారు కూడా షెట్ నేను అందరినీ చంపేద్దాం అనుకున్నా, బట్ ఈ నా కొడుకులు ఎందుకని 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయారు. ఏం పర్లేదు, నేను ముందు స్ట్రాంగెస్ట్ అని చంపేస్తాను. అండ్ ఏ వైపు స్ట్రాంగెస్ట్ ఉన్నాడో నేను ముందు అది గమనించాలని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే మనోళ్ళందరూ కూడా తలా ఓ దిక్కున అయితే పడిపోతారు. ఒరిచి ఒకడే ఒక సైడ్ పడిపోతాడు. అండ్ మన ఇచిగో అండ్ గాంజో గడు ఒక సైడ్ పడిపోతారు. ఒరిహిమే అండ్ ఇషిడా గడు ఒక చోట పడిపోతారు. అండ్ మన చాంద్గాడ్ డిఫరెంట్ గా పడిపోతాడు అనమాట. అండ్ మన చాంద్గాడ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి తన చేతిని ఎప్పట్లాగానే షీల్డ్ గా మార్చుకొని వెంటనే కింద పడిపోవడంతో అక్కడ ఎవరికి కనపడకుండా మనోడైతే చెట్టు మీద దాక్కుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ షినిగామిస్ కూడా వస్తారు, బట్ మన చాద్గాన్ని అయితే వాళ్ళు గమనించరు. సో ఖచ్చితంగా వాడు ఇక్కడే పడ్డాడు. అండ్ ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి, బట్ వాడు ఎక్కడ తప్పించుకున్నాడో తెలియదు, కానీ వాడైతే ఖచ్చితంగా బతికే ఉన్నాడు. మనం ఎలాగైనా వాడిని చంపేయాలని చెప్పి అక్కడే షినిగామిస్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఇంక మన చాద్గాడు కూడా ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఒరిచి కూడా గ్యాలరీ నుంచి కిందికి పడిపోతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒరిచిని అయితే అక్కడ కొంతమంది షినిగామిస్ కూడా సర్వం చేస్తారు, కానీ వెంటనే ఒరిచి ఒక బ్లాస్ట్ అనేది చేసి వాళ్ళ ముందర నుంచి అయితే తప్పించుకొని మనోడు కూడా ఇండ్ల మీద అయితే దాక్కుంటారు. అండ్ అక్కడ ఉండే షినిగామిస్ అందరూ కూడా ఆ పిల్ల ఎక్కడికి పడిపోయింది, మనం ఎలాగైనా దాన్ని చంపేయాలని చెప్పి వీళ్ళు కూడా వెతుక్కుంటూ పారిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఒరిహిమే అండ్ ఇషిడాని అయితే చూస్తామంట. మన ఇషిడాని కాపాడడం కోసం గ్యాలరీ నుంచి కింద పడుతుండే ఈ గ్యాప్ లో అయితే ఒరిహిమే తన పవర్స్ అనేది ఉపయోగించుకొని షీల్డ్ అయితే రెడీ చేస్తుంది, కానీ అప్పటికే లేట్ అయిపోవడంతో వెంటనే ఒరిహిమే కొంచెం డ్యామేజ్ తీసుకుంటుంది. అండ్ కింద పడిపోయింది ఒరిహిమేకి అయితే మనోడైతే ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తాడు. ఇంకా స్ప్రోలోకి వచ్చిన మన ఒరిహిమే ఇషిడా గారికి థ్యాంక్స్ అయితే చెప్తుంది, బట్ మన ఇషిడా గారు మాత్రం లేదు, నువ్వే నన్ను కాపాడడానికి ఇంత రిస్క్ తీసుకున్నావు. అండ్ నేను ఇప్పుడు నీకు ఒక ప్రామిస్ ఇస్తున్నా చూడు, ఇక్కడ నుంచి మనం రుకియాతో పాటు వెళ్ళేంత వరకు నీకు ఇటువంటి చిన్న గాయం కూడా తగలకుండా నేను చూసుకుంటానని చెప్పి మనోడైతే ప్రామిస్ ఇస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇదంతటిని కూడా దూరం నుంచి ఇంకొక షినిగామి అయితే చూస్తూ ఉంటాడు, కానీ మనోడి ఫేస్ అయితే మనకు చూపించరు. అండ్ ఇంకొక సైడ్ ఇంకా మిగిలిపోయిన మన ఇచ్చుగోగాడు అండ్ గాంజోగాడు కింద పడిపోతూ ఉంటారు, కానీ అప్పుడే మన గాంజోగాడు ఇంతకుముందు ఇచ్చుగోగాడు అటాక్ చేసినప్పుడు ఎలాగైతే భూమిని ఒక ఊబిలాగా మార్చింటాడో అలాగే మార్చి వెంటనే వీళ్ళిద్దరూ అటాక్ తీసుకోకుండా తప్పించుకుంటారనమాట. ఇంకప్పుడే మనోళ్ళు ఇద్దరి దగ్గరికి అయితే ఒక ఇద్దరు షినిగామిన్స్ వస్తారు. ఒకరు గుండోడు, ఇంకొకటి జుట్టోడు అనమాట. అండ్ వీళ్ళ పేరు ఒకరి పేరు ఇకాకు అండ్ ఇంకొకరి పేరు యమూచి అనమాట. సో వెంటనే మన గాంజోగాడు అది చూసి ఓకే ఇప్పుడు మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం అంటంతో దానికి ఇచ్చుగోగాడు కూడా నేను ఎప్పుడు రెడీ అంటాడు. బట్ వెంటనే ఆ గుండోడు ఓకే నాకు వీళ్ళిద్దరు దొరికేశారు, ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని చంపేస్తానని చెప్తాడు, కానీ అప్పుడే పక్కన ఉండే యమూచి మాత్రం ఆగు, ఒక్కసారి నువ్వు కానీ వీళ్ళిద్దరిని చంపేసావు అనుకో మనోళ్ళు నేను మహా అయితే మెచ్చుకుంటారు, అదే వీళ్ళిద్దరిని ప్రాణాలతో తీసుకొని వెళ్ళి కెప్టెన్కి ఇచ్చావు అనుకో అప్పుడు నీ పొజిషన్ అనేది పెరుగుతుంది అనడంతో ఇంకా వెంటనే ఆ మాటలిన మన ఇకాకు గారు కూడా ఓకే నువ్వు బాగానే చెప్పావు అండ్ వీళ్ళిద్దరిని పట్టుకొని వెళ్దాము అనడంతో ఇంకప్పుడే మన గాంజోగాడు ఇచ్చుకోగానికి ఒక విషయం చెప్పేసి వెంటనే మనోడు అక్కడ నుంచి పారిపోతాడనమాట. అండ్ అది చూసిన గుండోడు మాత్రం రే యమూచి వెళ్ళి వాడిని పట్టుకో అనడంతో ఇంకా వెంటనే యమూచి మన గాంజోగాని వెనకలైతే పడతాడు. అండ్ ఎదురుగా ఉండి ఇచ్చుకొని చూసిన గుండోడు మాత్రం ఏరా నువ్వు వాని మాదిరి పారిపోవా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నేను వానిలాగా పారిపోను, ఎందుకంటే వీక్గా ఉండే వాళ్ళు పారిపోతారు, ఒకవేళ కానీ నేను వీక్గా ఉంటే నేను ఎంత పారిపోయినా సరే నువ్వు నా వెనకాల వచ్చి చంపేస్తావు, అదే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకో నీతో ఫైట్ చేస్తా, మహా అంటే నీకంటే స్ట్రాంగ్ అయితే నేను నిన్ను ఓడిస్తా, ఒకవేళ నీకంటే వీక్ గా ఉంటే నీ చేతిలో చనిపోతా, అంతే కదా అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న మన గుండోడు కూడా ఓకే నీలో ధైర్యాన్ని
ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నాను అబ్బాయి అని చెప్పి వెంటనే మనోని మీద అటాక్ చేస్తాడు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా ఆ అటాక్ ని డాట్ చేసి వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా అటాక్ చేస్తాడు. సో అలా వీళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు అయితే బయటలు గడుస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన గాంజో గాని వెనకలైతే ఆ యమూచి గడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన గాంజో గడు వీడే మనిషి రా నన్ను ఇంతలా పరిగెత్తిస్తున్నాడు వీడు ఆగడా అనడంతో ఇంకొకసారి మన యమూచి గడు కూడా ఏంట్రా అప్పుడే స్లో అయ్యావు మజా రావడం లేదు త్వరగా ఫాస్ట్ గా పరిగెత్తు నీ ముందర గోడ ఉంది ఎట్టకేలకు నువ్వు నాకు దొరుకుతావు కదా అనడంతో ఇంకా వెంటనే అది చూసిన గాంజో గడు కూడా లేదు నేను నీకు దొరకనరా అని చెప్పి వెంటనే ఇంకొకసారి తన యొక్క శాండ్ టెక్నిక్ అనేది ఉపయోగించి ఆ గోడకు బొక్క పెట్టి మనవాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అది చూసిన ఎమోచి కూడా ఓకే ఇంతకు ముందర మేమిద్దరం వస్తుండగా అప్పుడు అక్కడ భూమి మీద మన్ను పడింది అది ఖచ్చితంగా వీడి చేసిన పని అండ్ వీని టెక్నిక్ ఇదే అనుకుంటా. బట్ వీడికి తెలియని మ్యాటర్ ఏంటంటే వీడికి ముందు మాత్రమే కళ్ళు ఉన్నాయి వెనకాల లేవు. నా మీద భయంతో మనోడు ముందర చూడుకోకుండా చక్కగా ఉరుకుతున్నాడు. ఎంత దూరం ఉరికెత్తాను నేను చూస్తానని చెప్పి వాడు వెనకిటి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా మన గాంజోగడు కొద్ది దూరం పరిగెత్తుతాడో లేదో వెంటనే తన ముందర అయితే భూమి అనేది కనపడదు అనమాట. సో అది చూసిన మన గాంజోగడు షాక్ అవుతే అప్పుడే మనోని వెనకలు వచ్చింది ఆ ఎమ్ముచి మాత్రం ఏరా ముందర దావలేదా అది నాకు ముందే తెలుసు అండ్ ఇప్పుడు నువ్వు ఉండే ఈ లొకేషన్ ఒకప్పుడు ఓల్డ్ ఎగ్జిక్యూషన్ హాల్ అనమాట. ఒకప్పుడు హాలోస్ ని అండ్ ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. బట్ కొన్ని కారణాల వల్ల దీన్ని అయితే మార్చి కొత్తగా మార్చారు అండ్ నాకు ఈ టెక్నిక్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక మనిషిని ఇక్కడ పడేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడు నేను నీకు ఒక ఆప్షన్ అనేది ఇస్తున్నాను మర్యాదగా లొంగిపోతావా లేదంటే నా చేతిలో చనిపోతావా నీకు బెటర్గా ఒక 2 ఆప్షన్స్ కాకుండా తడ్డుది కూడా ఇస్తా చూడు నువ్వు కానీ ఈ భూమి మీద కింద పడిపోతే నీకు ఆనందంగా చావు వస్తుంది ఆలోచించుకోవడంతో ఇంకా వెంటనే ఆ మాటలు మన గాంజోగాడు కూడా వీడు నన్ను చంపేస్తాడని చెప్పి తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకోగానికి అండ్ ఆ గుండోనికి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా అప్పుడే ఆ గుండోడు కూడా ఓకే అబ్బాయి నీలో మంచి ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అండ్ నీలో ధైర్యం కూడా చాలా బాగానే ఉంది ఇప్పుడు చెప్పు నీ టీచర్ పేరు అనడంతో ఇంకా ఆ మాటలు మన గాంజోగాడు కూడా నాకు టీచర్ అంటూ ఎవరు లేరు బట్ నన్ను 10 days ఒక పర్సన్ ట్రైన్ చేశారు అండ్ తన పేరే ఉరాహర అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన గుండోడు కూడా ఏంటి ఉరాహరణ అని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ అప్పుడే ఆ గుండోడు అయితే నిన్ను చంపడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇది నా బాధ్యత అని చెప్పి వెంటనే మనోడు తన జాన్పక్తుని హొజికి మారు అనడంతో వెంటనే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్ గా మారుతుంది. సో ఆ వెపన్ ఎంత పెద్దగా ఉన్నా సరే అందులో డ్రాబ్యాక్ చాలా ఉంటుంది అనమాట. సో అది చూసిన మన ఇచ్చుకోగాడు కూడా ఈ స్క్వాడ్ చూడడానికి పెద్దగా ఉన్నా సరే దీంతో నువ్వు నన్ను ఏం పీకలేవు అండ్ ఇప్పుడు నువ్వు నాకు ఒక ఓపెనింగ్ అనేది ఇచ్చావు నేను ఒకటే దెబ్బకు పడుకోబెడతానని చెప్పి తన మీద అటాక్ చేద్దానికి వెళ్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడు కూడా డిసెంబుల్ అనడంతో ఇంకా వెంటనే ఆ కత్తి కూడా 2 ముక్కలుగా మారుతుంది. ఐ మీన్ మధ్యలో చైన్ అనేది ఉంది అండ్ ఆ స్క్వాడ్ కూడా వెంటనే మన ఇచ్చుకో తలకు కట్ అవడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి ఇచ్చుకోగాడు కూడా షాక్ అవుతాడు. అండ్ ఇంకో సైడ్ మన గాంజోగాడి దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి మన గాంజోగాడు వాడిని చూసి భయపడుతున్నాడు అని చెప్పి ఆ యమూచి అనుకుంటాడు. కానీ వెంటనే మన గాంజోగాడు అండ్ నీ అట్లాంటి వాడు నన్ను ఎప్పటికీ ఓడించలేడని చెప్పి వెంటనే వాడి కళ్ళలోకైతే కొంచెం మన్ను కొట్టి తన యొక్క శాండ్ టెక్నిక్ ఉపయోగించి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ తన కింద అండ్ తన పక్కన అసలు భూమి లేదనేది మర్చిపోయి వెంటనే మనోడు ఊబిలో అయితే కింద పడిపోతూ ఉంటాడు. అండ్ అది చూసిన మన యమూచి కూడా ఓకే అయితే నువ్వు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావా అయితే ఇప్పుడు హ్యాపీగా చనిపో అని చెప్పి మనోడు వెళ్దాం అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లో మన గాంజోగాడి పైకి వస్తాడు. అది తన యొక్క స్పిరిచువల్ షీల్డ్ అనేది ఉపయోగించుకొని మనోడు కింద పడిపోకుండా అయితే తప్పించుకుంటాడు. బట్ అది చూసిన యమూచిగాడు ఓ షేడ్ ఈ షీల్డ్ నేను కాపాడుతుంది అనుకుంటున్నావా అని చెప్పి వెంటనే తన జాన్పక్తో అయితే అటాక్ చేస్తాడు. కానీ బట్ ఆ అటాక్ అనేది జస్ట్ వేస్ట్ కిందకి మారుతుంది. అండ్ అప్పుడే మన గాంజోగాడు చెప్తా ఉంటాయి ఇది నేను తయారు చేసింది కాదు ఇది నా సిస్టర్ది అండ్ దీన్ని పగలగొట్టడం నీ వల్ల కాదు కదా నీ జాన్పక్తో వల్ల కూడా కాదురా అని చెప్పి తన నేలంగా మాట్లాడతాడు. ఇంకా ఆ మాటలు విన్న మన యమూచిగాడు ఓ షేట్ నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేసావు అండ్ నేను ఎవరో నీకు తెలియదు కదా నేను స్క్వాడ్ 11 లో ఉండే 5th షినిగామిని అండ్ మాదే పవర్ఫుల్ స్క్వాడ్ అనమాట అండ్ ఇప్పుడు నేను నిన్ను పడుకోబెడతాను అని చెప్పి బ్లో ఫుజికాకు అనడంతో వెంటనే తన యొక్క జాన్పక్తో కాస్త ఒక కొడవల్లాగా మారిపోతుంది. అండ్ ఆ కొడవలికి 3 హ్యాండిల్స్ అయితే ఉంటాయి. సో దెబ్బకి ఆ హ్యాండిల్ తో అయితే మన గాంజోగాన్ షీల్డ్ అయితే అటాక్ చేస్తాడు. దానివల్ల కొన్ని స్క్రాచెస్ అయితే పడతాయి. బట్ మన గాంజోగాడు అది చూసి నవ్వుకుంటా ఓకే ఇప్పుడు నేను తప్పించుకోబోతున్నాను అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ షీల్డ్ కూడా పేలిపోతుంది. అండ్ వెంటనే మన గాంజోగాడు ఆ భూమి ఎక్కడైతే పగిలిపోయి ఉంటుందో దాని అంతటిని కూడా సింగిల్ సెకండ్ లో దాటేసుకొని అవతలకైతే వెళ్ళిపోయింటారు అనమాట. అండ్ అది చూసిన యమూచిగాడు కూడా అరే నీకు సిగ్గంటూ లేదరా ఎన్నిసార్లు పారిపోతున్నావురా అనడంతో దానికి గాంజాగాడు కూడా నా ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు అయినా పరిగెత్తాను నీకు దమ్ముంటే వచ్చి పట్టుకో అంటాడు. ఇంకా యమూచిగాడు కూడా ఓకే సార్ నేను వదిలిపెట్టను అంటాడు. ఇంకొక సైడ్ మన ఇచ్చుకోగానికి అయితే ఆ అటాక్ వల్ల చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. అండ్ అప్పుడే ఆ గుండు నవ్వుకుంటా ఏరా నీలో అప్పుడే సత్తా అయిపోయింది అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నాలో సత్తా ఎంతుందో నువ్వే చూస్తావు కదా అని చెప్పి వెంటనే తన చేతికి తగిలిన గాయాన్ని కూడా లెక్క చేయకోకుండా తన జాన్పక్తో తన చేతిలో పెట్టుకొని వెంటనే దాన్ని అంతటినీ కూడా బ్యాండేజెస్ చుట్టుకుంటానే అండ్ తన జాన్పక్తో చేయి జారకూడదు అని చెప్పి దాన్ని కూడా కలిపి చేతికి కట్టుకొని ఈసారి నిన్ను వదిలిపెట్టనని చెప్పి వెంటనే తన మీద అయితే ఒక స్ట్రైక్ అనేది ఇస్తాడు. బట్ మన గుండోడు తప్పించుకుంటాడు కానీ పక్కన ఉండే గోడ మాత్రం ముక్కలుగా పడిపోతుంది అనమాట. ఇంకా అది చూసిన గుండోడు ఏం చేస్తున్నావు అనడంతో ఈసారి నిన్ను వదిలిపెట్టనరా ఈ కాకు అంటాడు. అండ్
ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.